all teaching and non-teaching staff, and parents, and my dear students. Good morning, one and all. హ్యాపీ క్లబ్ ఈ పేరు వింటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో హ్యాపీనెస్ అనేది మనం చేసే పనిలో మాత్రమే ఉంది. ఎప్పుడైతే మనం చేసే పనిని ఆస్వాదిస్తామో అదే హ్యాపీనెస్, అదే లైఫ్. పిల్లలు అందరం కూడా లెర్నర్స్మే. మన పని ఏంటంటే చదువుకోవడమే. చదువుకోవడం అంటే ప్రతి అంశాన్ని ఆస్వాదించడమే. కుషుడైంది ఈ ప్రాసెస్లో ఏదో మిస్ అవుతున్నాం అనేటువంటి బాధ అయితే ఉంది. ఏంటి అది మిస్ అవుతున్నాము అంటే బేస్ అని మిస్ అవుతున్నాం. చెట్టుకి రూట్ ఎంత ముఖ్యమో మన మదర్ నుంచి, పెద్దవాళ్ళ నుంచి, ఫాదర్ నుంచి నేర్చుకునేటువంటి బేసిక్స్ అంతే ముఖ్యం. అది సక్రమంగా తీసుకోగలగాలి అంటే ముందు లాంగ్వేజెస్ మీద పట్టు ఉండాలి. ఈరోజు పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ ఇంగ్లీష్ వ్యామోహంలో పడిపోయి అసలు పిల్లవాడికి ఏం అర్థమైంది అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోలేకపోతున్నాం. గుడ్డివాళ్ళం అయిపోతున్నాం. 2 మాటలు ఇంగ్లీష్ మాట్లాడితే చాలు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతున్నాం. అసలు అంత మ్యాజిక్ అంతా ఎంజాయ్ చేసేదంతా కూడా మన మాతృభాషలోనే ఉంది. సో నేను ఫీల్ అవుతున్నటువంటి బేసిక్ ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము అంటే లాంగ్వేజెస్లో పిల్లలు పూర్గా ఉన్నారు. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది దాని స్టేజెస్ కనుక మనం తీసుకుంటే ఫస్ట్ అది అబ్జర్వేషన్తో స్టార్ట్ అవుతుంది. పిల్లవాడు తల్లి కడుపులో నుంచి బయటపడిన తర్వాత అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మట్టిని నోట్లో పెట్టుకుంటాడు, ఇసుకని నోట్లో పెట్టుకుంటాడు. వాడికి ఏం తెలియదు. ఇదంతా అబ్జర్వేషన్. అబ్జర్వ్ చేసిన తర్వాత మమ్మీ చెప్తుంది, ఇదిగో అత్త అత్త అత్త, మామ మామ మామ, డాడీ డాడీ డాడీ. అప్పుడు వాడు అండర్స్టాండ్ చేసుకుంటాడు. సో ఫస్ట్ అబ్జర్వేషన్ స్టేజ్, తర్వాత అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఆ అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని అప్లై చేయాలి సొసైటీలో లేదా చదువులో అయినా. అప్లై చేసిన దాన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. దాని తర్వాత క్రియేషన్ స్టేజ్కి వెళ్తాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంటుంది. అయితే మనం ఈ అబ్జర్వేషన్ స్టేజ్లోనే వెనకబడిపోయాం. ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమే ఇలా ఉంది. అబ్జర్వేషన్ స్టేజ్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే వాడికి అమ్మ చెప్పే మాటలు, అమ్మ లాలింపు, నాన్న పడే కోపం, ఇవన్నీ వాడికి అర్థం కావాలి. అవన్నీ వాడికి అర్థమైనప్పుడు ఖచ్చితంగా లాంగ్వేజెస్లో పట్టు సాధిస్తాడు. తద్వారా ఏ సబ్జెక్ట్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా వాడు, అది ఇంగ్లీష్ కానివ్వండి, వేరే సబ్జెక్ట్ అవ్వనివ్వండి, రష్యన్ లాంగ్వేజ్ అవ్వనండి, ఫ్రాన్స్ లాంగ్వేజ్ అవ్వనండి, ఏదైనా అవ్వనండి, దానిలో వాడు ఖచ్చితంగా రాణిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మరి మన న్యూటన్ గారు యాపిల్ పండు చెట్టు నుంచి పంటను గమనించాడు. ఇట్స్ అన్ అబ్జర్వేషన్, జస్ట్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ నుంచి థియరీ ఆఫ్ రిలేటివిటీ వచ్చింది. ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ నుంచి ఈరోజు రాకెట్ సైన్స్ పంపిస్తున్నాం దాని మూలంగా. సో మిసైల్ మ్యాన్, మరి మన అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయన కూడా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాడే. ఒకసారి గమనించండి, పెద్ద పెద్ద విద్యావేత్తలు కానివ్వండి, ఎంతో పేరు గడించిన వాడు కానివ్వండి, అందరూ కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి తెలుగు మీడియంలో చదువుకొని విద్యను అభ్యసించి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే తెలుగు మీడియం అంటారు, వాళ్ళ మాతృభాషలో విద్యను అభ్యసించి వచ్చిన వాళ్ళే అందరూ కూడా. తన ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా మాతృభాషలోనే ఉండి నేర్పుతుంది. ఎవరినైనా తీసుకోండి. సో ఇక్కడ ప్రాబ్లం వీఆర్ మిస్సింగ్ దట్.
సో దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన కరికులం కూడా దానికి సబబుగా మనం తీర్చిదిద్దుకోవాలి. టైం మేనేజ్మెంట్ కూడా మనం దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం అనేది గమనించుకోవాలి. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని మాతృభాషకి తగినంత ప్రాముఖ్యాన్ని ఇస్తూ మరి మన తెలుగు వెలుగులు ఎల్లప్పుడూ నింపుతూ దాంతో పాటుగా టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు పరుగులు తీపిస్తూ పిల్లలను పెంచాల్సిన బాధ్యత మనందరి మీద ఎంతైనా ఉంది. సో తల్లి అనేది మాతృభాష నుంచి వస్తుంది, తల్లి నుంచి వస్తుంది. అది ఇంగ్లీష్ అనేది ఫారిన్ లాంగ్వేజ్, అన్ని బుక్స్ దానిలోనే ఉంటాయి. ఒకసారి తెలుగులో అర్థమైన వాడికి ఏదైనా అర్థమైపోతుంది, ఏ లాంగ్వేజ్ అయినా అర్థమైపోతాం. ఇప్పుడు ఇక్కడ బుక్స్ చూసుకుంటే ఇంత దాదాపు 10-15 కేజీల బరువు, అంతా ఇంగ్లీష్ బరువు 10-15 కేజీలు. ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు జస్ట్ 4 బుక్సే ఉండేవి. తెలుగు, పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2, మ్యాథ్స్ అంతే. నో ఇంగ్లీష్, నో హిందీ. ప్రైమరీ స్కూల్ 4 బుక్స్. సో ఈరోజు పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అనేది ఒకసారి మనందరి మీద ఉంది. ఆలోచించుకొని మన పిల్లల్ని మంచి మార్గంలో రూట్స్ మీద, బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళని మంచి పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరి మీద, సొసైటీలో అందరి మీద ఉంది. అప్పుడే మంచి సొసైటీ ఏర్పడుతుంది. అందరూ మారిపోవాలని కోరుకోవడం కాదు. ఇందాక మనం పెంచుకోవాలని ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మారితే ఇల్లు మారిపోతుంది, దేశం మారిపోతుంది, ప్రపంచం మారిపోతుంది. సో ఇందరితో నేను ముగిస్తాను.